మనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 29 4వ చరణము చదువుకుంటున్నాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది. ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. దేవుని యొక్క స్వభావం ఎంతో బలము ప్రభావం గలదని ఆయన సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సౌలుగా ఉన్నటువంటి పౌలు దేవుని స్వరం విని తన జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అతడు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని ఆకాశము నుండి తన స్వరంతో సౌలా సౌలా అని పిలిచినప్పుడు, నువ్వెవడు ప్రభువా అని అడుగుతున్నాడు. నేను నీవు హింసిస్తున్న యేసునే అని చెప్పిన తర్వాత అతడు దేవుని స్వరాన్ని విని కంటి చూపు లేకుండా 3 దినాలు గడుపుతున్నాడు. తర్వాత అతడు మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని దేవుని మార్గంలో నడుచుకొనిచు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడై పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మిగతా శిష్యులందరికంటే కూడా గొప్ప పరిచర్య ఆయన చేసినట్లుగా మనకు కనపడుతున్నది. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన స్వరాన్ని ఆయన ప్రభావాన్ని ఎరిగినవాడు కనుక అతడు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు. అంత మటుకే కాదు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 21వ వాక్యంలో ఏమంటున్నాడంటే, నా మటుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే లాభమని ఒక సమర్పణ మాట మనం గమనిస్తున్నాం. మరి క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతాను, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఆయన స్వరాన్ని వినేవారుగాను, ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగాను, ఆయనలో జీవించేవారుగాను ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఏ స్వరం వినాలని మనం కోరుకుంటున్నామో, ఈ లోక సంబంధమైనవా లేకపోతే పర సంబంధమైన మన ప్రభు స్వరమా? ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారితో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు, వారికి తప్పకుండా దేవుడు కనబడతాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎన్నో ఉపమానాలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఎంతవరకు వచ్చిందో మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని చూడగలుగుతున్నామా, ఆయన స్వరం వినగలుగుతున్నామా, ఆయన వాక్యం చదివి దాన్ని అనుసరించి జీవించగలుగుతున్నామా లేదా అనేది మనల గురించి మనం పరిశోధన చేసుకోవాలి. మరి ఈ కీర్తనలు 29 మనం గమనిస్తే ఇందులో అంతా కూడా దేవుని స్వరాన్ని గురించి, ఆయన బలాన్ని గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ దయచేసి ఒకసారి చదివి చూడండి కీర్తనలు 29. ఆ కీర్తన అంతా కూడా దేవుని యొక్క స్వరము బలమైంది అని అనేక మార్లు రాయబడినట్టుగాను, మరి అది సత్యమై ఉన్నట్టుగాను మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా వాక్యాన్ని చదువుకొని దేవుని స్వరం కొరకు, ఆయన బలం కొరకు ప్రార్థన చేస్తూ దేవునిలో జీవిద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకో. కృపగలిగిన ప్రభా యేసురక్షగా, మీ స్వరాన్ని మీ బలాన్ని మాకు దయచేయనైనా, మీ స్వరాన్ని మాకు వినిపించి నీ బలాన్ని మేము పొందుకునేటట్టుగా మాకు సహాయం చేయండి. పౌలు భక్తుని వలెను దావీదు వలెను సమర్పణ కలిగిన జీవితం కలిగి మేము కడవరకు నీ కొరకు జీవిస్తూ నిత్యజీవంలో ప్రవేశించుటకు మాకందరికీ సహాయం చేయమని, మమ్మల్ని దీవించమని, బలపరచమని, యేసునామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.